ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎలా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది అంటే, ఆక్సిజన్ 2 డిఫరెంట్ వేస్‌లో ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. 47% బ్లడ్ తీసుకెళ్తుంది. మిగతా 3% ప్లాస్మా ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. దెన్ కార్బన్ డయాక్సైడ్ 20-25% బ్లడ్, 70% బైకార్బోనేట్స్‌లా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. మిగతా 7% డిజాల్వ్డ్ స్టేట్ త్రూ ప్లాస్మా. ఇట్లా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ ఎట్లా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే, ఆక్సిజన్‌ని ఆర్‌బీసీ క్యారీ చేస్తుంది. ఎట్లాగా అంటే, ఆర్‌బీసీలో ఉన్న హిమోగ్లోబిన్ క్యారీ ఔట్ చేస్తుంది. ఎట్లాగా అంటే, ఈ హిమోగ్లోబిన్‌లో హిమ్ గ్రూప్‌కి 4 ఐరన్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ ఐరన్ మాలిక్యూల్స్ ఈ యొక్క ఆక్సిజన్‌ని ట్రాప్ చేస్తాయి. అంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని క్యారీ చేస్తుంది అని అర్థమవుతుంది. హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ ఈ 2 బైండ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్‌ని ఫార్మ్ చేస్తుంది. ప్రైమరీగా పార్షియల్ ప్రెషర్ అనేది రిలేటెడ్‌గా ఉంటుంది. అదర్స్ ఇంకేమి ఇంటర్ఫియర్ అవుతాయి అంటే, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ అయాన్, టెంపరేచర్, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇట్లా బైండ్ అవ్వడానికి.